హాయ్ ఎవ్రీవన్. సో ఈ రోజు మనం దేవరా మూవీ రివ్యూ అండ్ అనాలిసిస్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. సో మనకి దేవరా మూవీ రిలీజ్ అయ్యి 2 days అయింది. సో ఈ 2 days మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మూవీ ఆల్రెడీ చూసేసి ఉంటారు. చూడని వాళ్ళు కూడా ఈ రివ్యూ చూడొచ్చు, కాకపోతే కొన్ని స్పాయిలర్స్ కూడా ఉంటాయి. సో వీఆర్ జస్ట్ మెన్షనింగ్ దట్ ఇన్ అడ్వాన్స్. సో మేము, ఐ మీన్, దెర్ ఈస్ నథింగ్ హేట్ స్పీచ్ ఇన్ దిస్, లైక్ ఇట్ ఈస్ ఆల్ జస్ట్ ద అనాలిసిస్ ఆఫ్ ద మూవీ. మేము చూసినప్పుడు, ఇప్పుడు ఇక్కడున్న 6 మంది ఆ మూవీ చూసినప్పుడు వాళ్ళకి ఏమనిపించింది, దాంట్లో వాళ్ళకి ఓకే ఇలా ఉంటే బాగునిండు, లేదంటే ఇది ఈ పాయింట్ చాలా బాగుంది అని చెప్పేసి వాళ్ళ ఒపీనియన్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి మాత్రమే మేము ఈ వీడియో చేస్తున్నాం అనమాట. సో ఐ హోప్ యూ గైస్ విల్ ఎంజాయ్ దిస్ వీడియో అండ్ ఆల్సో కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ వాచ్ మోర్ అండ్ మోర్ వీడియోస్ ఇన్ ద విచ్ ఆర్ కమింగ్ ఇన్ ద ఫ్యూచర్. సో కాదు జీవన్, మనం ఏం స్టోరీ చెప్పొద్దు, ప్లాట్ కూడా మనం ఏం చెప్పొద్దు. సో ఇప్పుడు ఏంటంటే ఈ రోజు సినిమా ఎలా నువ్వు అనిపించింది? వెళ్తున్నావు. సినిమా ఎలా అనిపించింది? సో ఈ అవును రోజు జీవన్. నువ్వు ఊటీకి సినిమా ఎలా వెళ్దాం. ఈ అనిపించింది? సో నీకు ఆ సినిమా గురించి నీకు ఏ ఒపీనియన్ తో నువ్వు వెళ్ళావు? సో నేను ఎట్లా, ఏ ఎక్స్పెక్టేషన్ తో వెళ్ళావు? ఎక్స్పెక్టేషన్ లేకుండా వెళ్ళావా? వెళ్ళిన తర్వాత నీకు ఏమనిపించింది అది చెప్తే సరిపోతుంది. Yeah. హేమంత్ నేను చెప్పు. రెడీ చెప్పు హేమంత్, నువ్వు సో నువ్వు ఈ మూవీ ఏ ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళావు? అంటే వెళ్ళక ముందు నీకు ఎలాంటి ఫీలింగ్ ఉండేది? నీ మూవీ ఇలా ఉండొచ్చు, ఎలా ఉండొచ్చు అనేసి నువ్వు ఏ ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళావు? వెళ్ళి చూసిన తర్వాత సో నీకు ఎలా అనిపించింది? సో ఎక్స్పెక్టేషన్స్ అంటే ఆ, చాలా లో ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళాను. అండ్ ఎన్టీఆర్ గురించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను. ఆబ్వియస్ గా మనం ఎంత ఎక్స్పెక్ట్ చేసినా ఎన్టీఆర్ అనే ఒక 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 మనిషి ఈజ్ ఆ మ్యాన్ ఆఫ్ మాసెస్ అనేది ఎంత మాస్ ఇస్తాడంటే అంత మాస్ ఇస్తాడు. సో ఎన్టీఆర్ గురించి ఇట్ వాస్ అన్ హై ఎక్స్పెక్టేషన్ అండ్ అంతకు మించి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సెకండ్ థింగ్, మూవీ గురించి చాలా 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 నార్మల్ గా వెళ్ళాను. అంటే ముందు మూవీస్ ఏది మైండ్ లో పెట్టుకోలేదు. అండ్ దేవర ప్లాట్ వాళ్ళు ఫస్ట్ నుంచి ఒక ప్లాట్ చెప్తున్నారు. ఎక్కువ ధైర్యం వచ్చినా కూడా తప్పులు చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో వాళ్ళకి భయం నేర్పించాలి. సో ఆ ప్లాట్ ఫస్ట్ నుంచి వింటాను. సో ఎలా కన్వే చేస్తాడు అనే ఒక చిన్న థాట్ తో వెళ్ళాను. అండ్ మూవీ అయితే లైక్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఒక దేవర క్యారెక్టర్ చూసినంత సేపు దేవరనే కనిపించాడు. సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి ఒక వర క్యారెక్టర్, ఇన్నోసెంట్ క్యారెక్టర్ ఉంది. ఇన్నోసెంట్, నేను ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేసినప్పుడు ఆ వర క్యారెక్టర్ లో ఇన్నోసెన్సే చూశాను. ఎక్కడో ఉంది, తెలుస్తా ఉంది లైక్ అది ఇన్నోసెంట్ కాదు. ఆ వర అనే పర్సన్ ఖచ్చితంగా ఇన్నోసెంట్ కాదు. సో ఖచ్చితంగా ట్విస్ట్ ఉంటుంది. ఎలా చూపిస్తారు, ఎలా హైలైట్ చేస్తారు, ఎక్కడ ఎక్కడ చూపించవచ్చు ఆ పాయింట్ అనేది ఆ డౌట్ పెట్టుకొని చూస్తున్నాము. అయినా కూడా ఆ ఇన్నోసెన్స్ కనిపిస్తుంది. అండ్ క్లైమాక్స్ లో ఆ వర ట్రాన్స్ఫర్మేషన్ అంటే అంతవరకు ఒక చిల్లరగా ఒక మన పక్కన చుట్టుపక్కల అబ్బాయి ఎలా చేస్తాడో అలాగే అలాగే చేసాడు. ఆ ట్రాన్స్ఫర్మేషన్ అసలు ఫస్ట్ సెకండ్ హాఫ్ లో ఫస్ట్ కనిపించిన ఎన్టీఆర్ ఆ క్లైమాక్స్ వచ్చేటప్పటికి అసలు కనిపించడు. ఎక్స్పెషలీ ఆ బోట్, ఆ ఫైర్ ఉంటుంది ఇంజెక్షన్, దాని తర్వాత మళ్ళీ ఎక్స్పెషల్లీ చెప్పాలి ఒక ఒక ఎగ్జాక్ట్ పాయింట్ లో చెప్పాలంటే క్లైమాక్స్ లో ప్రకాష్ రాజ్ తో మాట్లాడేటప్పుడు అస్సలు అనిపించలేదు. ఇంతసేపు మనం చూసింది వరానేనా, లేకపోతే ఆ, అసలు అసలు అంత అంత డీప్ గా తీసుకెళ్ళిపోయాడు ఎన్టీఆర్ క్లైమాక్స్ లో. అండ్ ఇంకా ప్లాట్ గురించి అంటే అఫ్ కోర్స్ మనకి ఫ్రీడమ్ ఫైటర్స్ చేసిన వాళ్ళు 1947 తర్వాత మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అప్పటి వరకు ఫ్రీడమ్ ఫైట్ చేసిన వాళ్ళు ఆ తర్వాత అసలు చాలా వరకు ఎవరు ఏ వృత్తి ఎంచుకున్నారో ఎవరికి తెలియదు. పెద్ద పెద్ద వీరులు కూడా, పెద్ద పెద్ద రాజులు కూడా అసలు ఎక్కడ ఒక చిన్న ఇంటికి వచ్చేసి అలా బ్రతికిన చాలా కథలు ఉన్నాయి. అందులో ఒక కథ, ఒక రాజుకి దగ్గర ఉన్న ఒక ఒక మంచి సైన్యం. ఆ సైన్యంలో ఒకటికి పడవ తెలుసు, ఒక ఊరు. ఇంకో ఇంకో ముగ్గురు ఊర్లు, వాళ్ళందరూ వీరులు. సో వాళ్ళని బేస్ చేసుకొని టోటల్ ఒక 4 villages కి స్ప్లిట్ చేసి ఆ ఆ కథను మొత్తం నడిపించడం. వాళ్ళ వాళ్ళకి అసలు భయం అంటే ఏందో తెలియదు. అంత మంచి వీరులు ఎక్కడో ఒక మరుగున ఒక 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 కొండల్లో ఒక చిన్న చిన్న విలేజెస్ లో బ్రతికే వాళ్ళని, అంత పెద్ద వీరుల్ని ఆ ఒక పోర్ట్రేట్ చేసి ఒక కథ మొత్తం తీసుకొచ్చి వాళ్ళకి భయం కలిగించి ఒక సముద్రంలోకి వెళ్ళి స్మగ్లింగ్ చేయడం ఒకటే కాదు, మనం ఇంకా ఎన్నో చేయొచ్చు. బోట్స్ తయారు చేయొచ్చు, లేకపోతే చేపలు పట్టొచ్చు, లేకపోతే ఇంకోటి ఇంకోటి చేయొచ్చు. ఒక విధానం. ఆ భయంతో వేరే వేరే పనులు, వృత్తులు ఎంచుకొని వాళ్ళు పనులు స్టార్ట్ చేశారు.
సో అది నాకు బాగా అనిపించింది. అండ్ ఎలివేషన్స్, మాస్ ఎలివేషన్స్, ఎన్టీఆర్ అసలు ఎక్కడ ఒక చిన్న పాయింట్ లో కూడా తగ్గినట్టు నాకు ఎక్కడ అనిపించలేదు. ఫస్ట్ ఆఫ్ మొత్తం దేవరాన్ని చూసినట్టే ఉంది తప్ప ఎన్టీఆర్ చూసినట్లేదు. ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ ఒక 3 క్యారెక్టర్స్ టోటలీ డబుల్ యాక్షన్ అయినా ఆ 3 వేరియేషన్స్ చాలా బాగా చూపించి ఎన్టీఆర్ అయితే. నా ఎక్స్పెక్టేషన్ మీటర్ అయితే కొరటాల శివ కంబ్యాక్ వస్తాదా లేకపోతే తెరా కొడుతుందనేసి ఉండే. సో ఇది వచ్చిన ప్రీ బడ్జెట్ హైప్ అంతా నెక్స్ట్ లెవెల్లో ఉండే. సో ఇంతవరకు మనం చూస్తే కొరటాల సినిమా చూస్తే కూడా మరీ అంత వివక్షంగా ఏమి ఉండవు. ఓకే ఓకే ఇష్గానే ఉంటాయి, బట్ మెసేజ్ కమర్షియల్ గా ఎక్కేస్తాయి అనమాట జనాలకి. సో అట్లా యాక్చువల్ చెప్పంటే ఆచార్య నాకు నచ్చింది ఫస్ట్ లో చూసినప్పుడు ఆచార్య ఓకే అనిపించింది, మరి అంత ఫస్ట్ టైం అనిపించలేదు. ఆచార్య కూడా బాగానే ఉంది. మేబీ రామ్ చరణ్ ఆ టైంలో కొంచెం వాళ్ళిద్దరు క్యారెక్టర్ చేసిన అక్కడ ఏదో కొంచెం ఇష్యూ అయింది. సో ఓకే, బట్ ఇక్కడ ఈ సినిమా చూసుకుంటే సపరేట్ ఓల్డ్ బిల్డింగ్ దానికంటే సపరేట్ ఒక శ్రీశ్వర్ బ్యాకప్ ఇదంతా అసలు ఎట్లా మేనేజ్ చేస్తాడో. అందులో మెయిన్ ఏమంటే ఎన్టీఆర్ 6 years తర్వాత సోలో మూవీ. సో చాలా గ్యాప్ వచ్చింది. అసలు హైప్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంది. ఈ హైప్ మ్యాచ్ అప్ అవుతుందా లేదా, కాకపోతే ఏదైతే ప్రీ బజ్ బిజినెస్ ఇచ్చారో మొత్తం ఓవరాల్ గా ఆ హైప్ అయితే మెయింటైన్ చేసి వచ్చినారు. ఈవెన్ మనకి ఇచ్చిన స్నిప్స్ కానీ ఆ, ఏదైతే ప్రోమోస్ వచ్చినాయో అంత బిజినెస్ రెడీగా ఉన్నాయి యాక్చువల్గా. బట్ ఓవరాల్ ఇది అవుట్పుట్ ఎలా వచ్చి ఉంటుంది అనే మాత్రం డౌట్ అయితే ఉండే. సో మెయిన్ ఏమైందంటే యాక్చువల్గా నేనైతే 2 times చూసేసి ఆల్రెడీ మూవీ. సో నాకైతే బాగా నచ్చింది. ఫస్ట్ టైం ఓకే, సెకండ్ టైం ఇంకా బాగా నచ్చింది. ఎందుకని చెప్తానంటే, సో ఫస్ట్ టైం యాక్చువల్లీ మేము థియేటర్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ హాఫ్ అంతా వేరే లెవెల్లో ఉంది. ఇంటర్వెల్కి అంతా మిగతా వాళ్ళు మా వాళ్ళంతా బ్యాక్ నుంచి వింటున్నాను అనమాట. ర్యాండమ్ పర్సన్ రే ఎవర్రా రాజమౌళి, ఐ మీన్ ఆ కర్స్ బ్రేక్ అయిందనే విషయం ఎక్కువ మాట్లాడుకున్నారు అనమాట. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఏమైందంటే డల్ మూమెంట్ ఉందని చెప్పినారు యాక్చువల్గా. అంటే మేబీ ఫస్ట్ హాఫ్ తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ వచ్చేకాడికి సినిమా మేబీ ఎమోషనల్ రైట్ వల్ల హై మూమెంట్స్ లేకుండా పోయింది. అండ్ మోర్ ఓవర్ ఇన్ పర్సన్ నేను చెప్తాను యాక్చువల్లీ ఏమైందంటే ఆ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన మూమెంట్ నుంచి కూడా వర ఎప్పుడైతే అండర్ ప్లే చేస్తున్నాడో జనాలకంతా ఎక్స్పెక్టేషన్ ఏమంటే దేవరా వస్తాడు. సో దేవరా వచ్చిన తర్వాత మూవీ సైజన్ లేస్తుంది, ఇది ఎక్స్పెక్టేషన్. సో ఆ ట్విస్ట్ పార్ట్ ఎప్పుడైతే దేవరా అనేవాడు లేదంటారు చూసారా, అక్కడ జనాలకంతా కూడా ఒక అప్సెట్ లాగా అయిపోయింది. ఈవెన్ నేను కూడా ఫస్ట్ టైం అరే ఏంద్రా వాడే కదా మన హీరో, వాడు లేకపోవడం ఏంది అని ఒక డౌన్ ఇదైతే అనిపించింది అనమాట. ఎందుకంటే 1 o'clock షో వెళ్ళాను నేను. సో మూవీ ఫస్ట్ హాఫ్ లో బజ్ సెకండ్ హాఫ్ లేకుండా పోయింది. సో నేను అనుకున్నానంటే అరే ఇలా తీసిందచ్చేమో అని ఒక డౌట్ తో వచ్చేసా. బట్ సెకండ్ టైం చూసినప్పుడు మాత్రం ఆ ఎమోషనల్ కనెక్టివిటీ మనకు కనెక్ట్ అయితే మాత్రం సినిమా అవుట్పుట్ వేరే విధంగా ఉంటుంది. సో అది నాకు అనిపించింది యాక్చువల్ గా. సో ఓవరాల్ గా 2 days చూస్తా అంటే మిక్స్డ్ రివ్యూస్ చాలా మంది వేరే చెప్తున్నారు. మేబీ వాళ్ళు పెద్ద పెద్ద డాక్టర్లు అయిండొచ్చు, వాళ్ళు ఎక్కువ పోస్ట్ మార్టం చేస్తున్నారు. బట్ యాజ్ ఎ మూవీ నేను మేబీ ఎన్టీఆర్ ఫ్యాన్ గా నాకు నచ్చిందని చెప్పొచ్చు. బట్ ఈవెన్ ఒక నార్మల్ ఆడియన్స్ కూడా నేను కనుక్కున్న వాళ్ళు ఏమంటే బాగుందని చెప్తున్నారు, కానీ ఎక్కడ అంత నెగిటివిటీ కనపడలేదు నాకైతే సినిమాకి. బేసికలీ ఒక వన్ ఆఫ్ ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు మనకి మురుగన్ చంపేసి ఉంటే అయిపోయింది కదా కథ అంటే అక్కడ ప్లాటే ఉండదు మళ్ళీ. మురుగన్ కాకపోతే ఇంకొక షణ్ముఖం వస్తాడు. అది కాదు పాయింట్, మన వాళ్ళు మారాలి, స్మగ్లింగ్ వెళ్ళకూడదు. సో మంచితనం అదే దాని వల్ల దేశానికి నష్టం జరగకూడదు. ఆ ప్లాట్ మీద ఎవడు వచ్చినా మేము వెళ్ళం అని స్ట్రాంగ్ గా చెప్పగలిగే మెంటాలిటీకి మారిపోవాలి. మన వాళ్ళు సముద్రంలోకి వెళ్ళి స్మగ్లింగ్ చేయగలిగేది మనమే. సో మనల్ని మనం మార్చుకుంటే బేసికలీ మురుగన్ కాదు ఇంకొకరు ఎవరు వచ్చినా సరే ఆ అసలు వెళ్ళరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూపించారు అనమాట, వెళ్ళేది సాహసం చేసి మళ్ళీ ఇవన్నీ జరగవు. సో అందుకని చెప్పి మనల్నే మార్చుకుంటే బాగుంటది అని చెప్పి ఎక్కడో ఉన్నాను ఆ రివ్యూని. ఈ ఎందుకు మురుగా పాట వచ్చినప్పుడు ఏమైంది యాక్చువల్ గా ఫస్ట్ టైం చూసినప్పుడు ఆ ఫస్ట్ 10 నిమిషం ఎంతసేపు అన్నా హీరో ఎంట్రన్స్ కోసం యాంటిసిపేట్ ఉన్నాను అనమాట. సో ఫస్ట్ అసలు ఏం జరుగుతుంది, అసలు వాళ్ళ మధ్య కన్వర్సేషన్ ఏంది, ఈ ఆఫీసర్ ఎవడు, వాడు ఎవరిని ఎత్తుకొచ్చినాడు కూడా తెలియదు యాక్చువల్ గా బ్యాక్గ్రౌండ్ స్టోరీ అనేసి. సో సెకండ్ టైం భాష అర్థమైందంటే యతి అని ఒక అతని కోసం తను ఎతికేది యాక్చువల్ గా. సో దేవరా కోసం కాదు, వరా కోసం కాదు, ఈవెన్ సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టర్ బైరా కోసం కాదు. వాడి టార్గెట్ ఒకడు, యతి అనేవో టార్గెట్, వాడి కోసం వచ్చి ఈవెన్ ఇదేంటే ఈ సీన్స్ వచ్చినప్పుడు నేను ఈ ఈ సవాలు ఉన్నాయి కదా అండర్ వాటర్ లో, అది బాగా ఎలివేట్ అవుతున్నారు కదా సీన్. బట్ మేబీ అజయ్ చూసి రావడం అయిపోయిందేమో, బట్ మేబీ అది సెకండ్ పార్ట్ లో వాళ్ళు డిస్క్లోజ్ చేసినప్పుడు ఏమన్నా ఆ హై ఉంటదేమో. ఆ ఇక్కడికైతే బ్రేక్స్ అన్ని ఓకే పెట్టారు కదా, ఆ శవాలు ఎవరిదో చూపించలేదు, ఎతి అవును అనే క్యారెక్టర్ చూపించలేదు. చెప్పట్లేదు. సో ఇంకా వరా క్యారెక్టర్ అప్పుడే ఇంట్రడ్యూస్ అయింది క్లైమాక్స్ లో. వరా హూ ఇస్ వరా, యాక్చువల్ వరా అనేది ఇంట్రడ్యూస్ చేశారు క్లైమాక్స్ లో. అవును సో వరా ఎవరు, అసలు ఎందుకు ఇదంతా జరిగింది. సో దేవరా ఇస్ నో మోర్. సెకండ్ పార్ట్ లో ఎక్కడ మనకి దేవరాది ఎక్కువ ఉండదు ఆబ్వియస్ గా.
సో అందుకే ఫస్ట్ హాఫ్ వరకు చూపించారు. సెకండ్ పార్ట్ మొత్తం వరదే ఉంటుంది. అండ్ వర ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడు, ఎలా చంపాడు, అండర్ సీలో ఎలా పెట్టాడు, వీళ్ళందరికి ఇంకా భయం ఎలా కలిగింది అనేది అండ్ చూపిస్తాను మెయిన్ నేను అనుకుంటున్నాను. చెప్పాలి ఏముందంటే, అంటే లెంత్ గురించి భయపడ్డాను యాక్చువల్గా. 2 hours 50 minutes ఆల్మోస్ట్ అవసరమా అంత, ఎక్కడో తేడా కొడుతుంది, అంటే లాగ్ ఉంటుంది, ఖచ్చితంగా లాగ్ అంటారు. ఇదిగా 3 hours సినిమాలన్నీ లాగే యాక్చువల్గా, ఎక్కడో ఒక పార్ట్ కట్ చేసినచ్చు కదా అని ఒక ఫీలింగ్ అయితే వస్తుంది. బట్ నేను సెకండ్ టైం అసలు నాకు అనిపిస్తుంది అంటే ప్రతి సీన్ ఇంటర్లింక్డ్, ఎక్కడ నువ్వు ఈ సీన్ తీసేయచ్చు కదా అన్నట్టుగా నాకేం సినిమా అనిపించలేదు యాక్చువల్గా. నువ్వు సెకండ్ హాఫ్ లో ఆ ఎమోషనల్ బిల్డప్ సీన్ కూడా చూస్తే కూడా ఆ 40 minutes ఎన్టీఆర్ చెప్పినట్లు అంత ప్యాచప్ ఉందన్నమాట. సో ఫస్ట్ పార్ట్ మేము చూస్తామంటే మురుగా వచ్చి ఫస్ట్ డీల్ అడుగుతాడు. మురుగా అంటే సైఫ్ అలీ ఖాన్ బైరా వచ్చి కాల్ చేసి అడుగుతాడు మాకు డీల్ అని చెప్పేసి. బట్ ఎవడేమంటాడంటే నేను దేవరా వాడు బతికుండగా నేను డీల్ ఇవ్వను అంటాడు యాక్చువల్గా. సో అక్కడి నుంచి డ్రైవ్ అవుతుంది స్టోరీ. నీకు ఎప్పుడైతే అక్కడ ఇవ్వను అంటాడో, సో నెక్స్ట్ పార్ట్ లో ఏమవుతుందంటే వాడు క్లాన్ లోనే ఒకడు దేవరాలాగా మారిపోయినట్టు, అంటే మనం మంచిగా వెళ్ళిపోదాం, మనకి ఉద్యోగాలు వస్తాయి, మనం చేసుకుందాం అన్నట్టుగా ఆ మార్పులో అప్పుడు వాళ్ళ టీం ఎవాల్వ్ అయి ఉంటుంది. వాడు ఏమంటాడు, లేదు నా టీం అంతా రెడీగా ఉంది, నేను ఇప్పుడు వెళ్ళొచ్చు అని ఒక ధైర్యం ఆ బైరాకి వస్తుంది అనమాట. సో ఆ తర్వాత ఈవెన్ ఎన్టీఆర్ ఇన్వాల్వ్ అయ్యేది కానీ, అంటే వాళ్ళ చెల్లిని తిట్టడం, ఆ చెల్లికి వాళ్ళ చెల్లి మీరు కొట్టడం మీరు చెల్లి కోసము. సో యాక్చువల్గా అన్నట్టు విజయన్ అన్నట్టు ఆ చెల్లి కోసం కొట్టే సినిమా ఇంకా ఎలివేట్ చేసింటే నెక్స్ట్ లెవెల్లో ఉండేది. అక్కడ కొంచెం అండర్ అవును ప్లే. అవును అండర్ ప్లే ఒక చేయడం పాయింట్ వరకు కరెక్ట్ బానే ఉంది. సో ఎమోషనల్ గా వార అనేవాడు కొంచెం ఆ, అమాయకుడు పిరికోడ్ లాగా బిహేవ్ చేయడం, బట్ సొంత ఫ్యామిలీని ఎవరో అది ఈవెన్ మన సొంత మనిషి, మన సొంత ఇంట్లో వాళ్ళని అయినప్పుడు ఎమోషనల్ నుంచి రైజ్ అవుతుంది. సో దాన్ని ఇంకా ఎలివేట్ చేసింది ఇప్పుడు సింహాద్రిలో వాళ్ళ సిస్టర్ ని ఎట్లా అయితే వచ్చిందో, సో దాన్ని రెప్లికేట్ చేసి ఆ హై మూమెంట్ ని ఇచ్చిండొచ్చు వరాకి. సో అవును. ఈవెన్ దో వాడు బట్ కొట్టలేడని మేబీ తెలుసు. అక్కడే వరాన్ని హైలైట్ చేసి చూపించుంటే ఆ సీకి వెళ్ళినప్పుడు ఆ పిరికోడ్ అనేది ఇది ఉండేది కాదేమో అవును కదా. ఆ, అవును అవును అంటే వాడు పిరికోడుగానే సీలోకి వెళ్ళాలి అంటే వాళ్ళ దృష్టిలో. అంటే ఇప్పుడు ఆ, పిరిగోడుగా అవును వెళ్ళాలి అంటే ఇప్పుడు ఆ అవునవును ఫైట్ ఆ, లోనే ఆల్రెడీ వాడి ఎమోషన్ కనిపిస్తా ఉంది కదా మనకి. అవునవును. ఆ ఫైట్ లో ఆల్రెడీ కనిపిస్తా ఉంది. కానీ మరుసటి రోజు వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఏంటంటే వాడు యాక్ట్ చేస్తున్నాడు అనే విషయం అక్కడ అర్థమైంది. కానీ వాడు దేవరా బట్ లేదనే విషయం మనకు తెలియదు కానీ అప్పటికి. కానీ వీడిలో 2 ఫేసెస్ ఉన్నాయి, అంటే యాంగర్ ఉంది, అమాయకత్వం రెండు ఉన్నాయి అని, ఆ అమాయకత్వం నటిస్తున్నాడు అని చెప్పేసి మనకి ఆ సీన్ లో అర్థమైపోతుంది. ఎందుకంటే ఆ సీన్ లో ఆల్రెడీ ఫుల్ యాంగర్ చూపించినాడు ఆ నైట్ ఫైట్ లో. సో అండ్ నాకు ఇంటర్నల్ గా సెకండ్ పార్ట్ లో ఏమనిపించింది అంటే, ఫస్ట్ యాక్చువల్ ఆయుధ పూజ ఫైట్ ఉంది కదా, ఫస్ట్ ఫైట్ లో మేబీ రెగ్యులర్ టెంప్లెట్ వరా ట్రై చేస్తాడు, ఓడిపోతాడు, దెబ్బలు తినేస్తాడు, అదే అనుకున్నా యాక్చువల్గా. బట్ ఒకే ఫైట్ లోనే వాడు గెలిచినట్టు పెడతారంటే ఎక్స్పెక్ట్ చేయాలి యాక్చువల్ గా. ఏమంటే వరా అంతవరకు మంచి కవర్డ్, చచ్చిపోయిన స్టార్క్ నెత్తుకొచ్చి బయటపడేసి కొడతా అనే విషయం ఉంది. అండ్ అక్కడ నుంచి శ్రీకాంత్ సీన్ ఉంది సార్, డ్రైవ్ చేసిన సీన్ అక్కడైతే బలపెట్టాడు. నాకు అరవింద్ సమేత వైబ్స్ వచ్చాయి యాక్చువల్ గా. ఆ టార్చ్ బేరర్ సీన్ ఉంది సారా, ఆ చెప్పడం కూడా వెళ్ళి వరాయి మారిగా మత్తిచ్చి చంపాడు, అ- మత్తిచ్చి పెట్టాడు, అవును ఇది అవును వాడు కాదు కదా అంటే వాడు చెప్పడం ఇలా ఉంటది. సీ మీద ఆల్రెడీ ఒక దేవరా ఉన్నాడు, కొండ మీద ఇంకో దేవరా రెడీ చేయొద్దండి, మత్తయితే అవసరం లేదు. లేచేవాడు. ఒక చిన్న అవును, పాయింట్ ఏంటంటే అక్కడ అది చాలా బాగా రాస్తున్నాడు. నాగల్ సీన్ లో మంచి రైటింగ్ లో ఎలివేషన్ అంటే అక్కడ బాగా చాలా బాగా పడింది యాక్చువల్ గా. ఆ ఎలివేషన్ సెకండ్ హాఫ్ లో ఆ శ్రీకాంత్ ఇచ్చే ఎలివేషన్ ఏముందో, మత్తిస్తే ఇవాళ లేచి కూర్చోడాలి, కానీ వాడు లేదు, మత్తుకు కాదు, ఆ పాయింట్ వాడి ఎప్పుడు అవును దెబ్బకి. అండ్ వాడి పవర్ వాడికి తెలియట్లేదు, అది వాడు తెలిసేలా మేము చేయొద్దాం నేను. సో నాకు ఇంకో డౌట్ వచ్చింది అంటే, ఇప్పుడు వాడు వరానే దేవరా క్యారెక్టర్ చేస్తున్నాడు అనేసి ఓన్లీ ప్రకాష్ రాజ్కి మాత్రం తెలుసా, శ్రీకాంత్ తిరిగి తెలియదు. శ్రీకాంత్ శ్రీకాంత్ తెలియదు, తెలియదు. శ్రీకాంత్ తెలియదు. వీళ్ళ గారికి తెలియదు. బట్ ఈవెన్ అంటే శ్రీకాంత్ అప్పుడు దేవర ప్రకాష్ రాజ్ చెప్తే వాళ్ళ వెనకాల ముగ్గురు నలుగురు మనుషులు ఉంటారు కదా, వాళ్ళకు కూడా తెలుసు అని అనుకుంటున్నాను నేను. అంటే వాళ్ళ వాళ్ళ వైఫ్ క్లాన్ అంతా వచ్చినప్పుడు దేవరా వెనకాల క్లాను, ముగ్గురు దేవరా ఉంటారు కదా. క్లాను, దేవరా క్లాన్, దేవరా క్లానే కదా నిన్న, దేవరా క్లాన్ ఉన్నారు, వీళ్ళ క్లాన్ ఉన్నారా వీళ్ళతో పాటు. ప్రకాష్ అవును వెనకాల ఎవరో ఒక అవును ముగ్గురు అవును ఉన్నారు చూడు, ఆ అవును నలుగురు అవును వాళ్ళైతే ఉన్నారు క్లాన్ మెంబర్స్, అంటే వాళ్ళకి తెలిసినట్టే ఉండే యాక్చువల్ గా అక్కడ. అవును ఉమ్. మేబీ వాళ్ళకు కూడా ఇది తెలిసేనేమో అనే. అవును. కానీ ఫస్ట్ హాఫ్ మాట్లాడుకుంటే మాత్రం ఆయుధ పూజ ఎక్స్పెక్ట్ చేయలే. ఆ, అంటే వచ్చిన సంవత్సరం అంతా లాస్ట్ మినిట్లో ఇచ్చినాడు, కానీ అది మేబీ అది తప్పిదం ఏంటదేమో. ఆయుధ పూజ సాంగ్ ఇంకా కొంచెం ఒక 2 రోజులు ముందు ఇచ్చినా కూడా మేబీ వాళ్ళైనా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో రిలీజ్ చేద్దాము, ఇలాగా వీడియో ఇద్దాం అనుకున్నారేమో తెలియదు, కానీ కొంచెం ముందు వచ్చింటే ఇంకా బజ్ క్రియేట్ అయ్యేది. బట్ అది అన్ఎక్స్పెక్టెడ్. డాన్స్ మూవ్స్ అయితే మాత్రం ఎన్టీఆర్ చాలా ఏళ్ళైంది చూసేట్లా. ఎన్టీఆర్ నాట్ పులి వేసాడు కానీ పులి డాన్స్ చేసినట్టు జీవన్. ఆ ఒక ఎంజాయ్మెంట్ ఉందప్ప ఆయన డాన్స్ లో, అసలు ఇంకా చూస్తా ఉండిపోవచ్చు, ఇంకా ఆయన చేస్తున్నాడంటే కళ్ళు చూస్తా ఉండిపోవచ్చు, ఇంకా ఉండిపోద్ది ఇంకా.
బట్ ఆ క్యారెక్టర్ ఆర్క్ భలే రాస్తున్నాడు. ఈవెన్ ఆ క్యారెక్టర్ లుక్స్ కూడా దేవరాకి వరాకి నీకు అసలు కంపారిజన్, నీకు అసలు వీడి దేవర ఇది వేరా అని చెప్పాల్సిన అవసరం లేదు. వాడే ఆ క్యారెక్టర్ ప్లే చేసినా కూడా మనకి ఎవిడెంట్ తెలిసిపోతుంది, ఓకే వీడి దేవరా వీడి వరా అన్నట్టుగా. మేబీ మినిమల్ చేంజెస్ దా, బట్ స్టిల్ స్టాండ్ అవుట్ అయింది. లుక్స్ మాత్రం బాగా వర్కౌట్ చేసింది. ఈవెన్ అవును నెక్స్ట్ కాస్టింగ్ విషయానికి వస్తే మాత్రం నాకు ఎక్కడ యాప్ట్ అనిపించింది అంతా. ఎవడో వీడి కాదేమో, వీడిని ఇంకోటి పెట్టచ్చని నాకేం అనిపించలేదు. ఈవెన్ సైఫ్ అలీ ఖాన్ కూడా వాళ్ళకి ఎలా టాట్ వచ్చిందో తెలియదు కానీ సైఫ్ అలీ ఖాన్ చాలా బాగా చేశాడు యాక్చువల్గా. మేబీ ఎవరికి వచ్చిన అవును దాంట్లో సైఫ్ అలీ ఖాన్. చాలా బాగా చేశాడు. ఆ సపోర్టింగ్ రోల్ మాత్రం ఎలివేట్ అవడానికి. ఈవెన్ జీవన్ సైఫ్ అలీ ఖాన్ గురించి మాట్లాడుకుంటే ఆ ఫైట్ లో ఈవెన్ దో వాడు ఓడిపోతున్నాడని తెలుసు, కానీ స్టిల్ వాళ్ళ ఆచారం ప్రకారం ఈ యుద్ధం చేయాలి, గెలిస్తేనే అది ఆయుధాలు తీసుకుని అలాగా ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. ఓడిపోయిన తర్వాత కూడా నవ్వుకుంటూ, ఒక రకంగా కోపం ఉంటుంది ఓడించాలని, ఈవెన్ ఓడిపోయిన తర్వాత ఆ నవ్వుతోనే కలిసిపోతారు మళ్ళీ. ఎందుకంటే వాళ్ళ ఆచారం ప్రకారం యుద్ధం చేసుకోవాలి, గెలిచిన వాళ్ళదే అది తీసుకెళ్దాము. దాని ప్రకారం ఓడిపోయిన తర్వాత నవ్వుతూనే కౌలించుకొని ఆ ఆ, దాన్ని తీసుకెళ్లిపోతారు, రాయపండికి ఇచ్చేయండి ఇది అన్నట్టు. అవును. ఆ ఈవెన్ ఎక్స్ప్రెషన్ మాత్రం సైఫ్ అలీ ఖాన్ చాలా బాగా చేస్తాడు అందులో కూడా, ఆ అవును, ఫైట్ లో. ఈవెన్ చెప్పడం కూడా, నువ్వు ఉండగా ఆ, కటపల డైలాగ్ వస్తుంది కదా, నువ్వు ఉన్నంత వరకు కొండ మీద నీ మాటే దేవరా, అది అవును, కానీ. సెకండ్ హాఫ్ లో కూడా వాళ్ళ కొండ లుక్స్ కూడా, మీద. నేనైతే యాక్చువల్గా ఆచార్య సినిమాలో సోను సూద్ లాగా ఉన్నాడండి. అందరూ చెప్పాడు, మనకే అనిపించింది చూసింది ఫస్ట్ హాఫ్ లో ఏంద్ర మళ్ళీ సోను సూద్. ఎందుకంటే మన ఫస్ట్ లుక్ వచ్చినప్పటి నుంచి కూడా వచ్చిన ప్రతి దాని మీద కూడా కంపారిజన్ వచ్చేసింది, అవును ఆచార్య దేవరా ఇదే సేమ్ అన్నట్టు. ఈవెన్ పర్సనల్ గా నాకు అనిపించింది ఏమంటే, కొరటాలు అంతకుముందు మన సినిమా చూసినామంటే అవుట్ ఆఫ్ బౌండ్ ఉంటాయి, ఇలా ఓల్డ్ బిల్డింగ్ ఏమి ఉండదు. శ్రీమంతుడు చూసినామంటే మనలో ఉంటుంది, జనతా అవును గ్యారేజ్ మనలో ఉంటది. వీడెందుకు మళ్ళీ పోయినసారి అవును పాదపట్టినట్టు మళ్ళీ రత్నగిరి అనేసి ఓట్ బిల్డ్ చేసి అక్కడ ఎత్తుకుని ఏదో మిస్ఫైర్ అవుతుందేమో భయపడుతున్నాను యాక్చువల్గా. ఎందుకన్నా అది వేరే సేమ్ సిమిలారిటీస్ ఎత్తుకొచ్చినాడు. సో ఓవరాల్ గా అయితే కొరటాల అవును. సో కొరటాల ఓవరాల్ గా అనిరుద్ మార్క్ అంటే బీజిఎం కూడా, బీజిఎం ఇంకా మాట్లాడితే తెల్లారిపోతుంది ఇంకా. అనిరుద్ బీజిఎం మ్యూజిక్ అసలు మామూలు డ్యూటీ చేయలేదు, లిటరల్ గా ఫస్ట్ స్టెప్ నుంచి లాస్ట్ వరకు నెక్స్ట్ లెవెల్లో ఉంది బీజిఎం అసలు యాక్చువల్గా. నాకు తెలిసి బెస్ట్ బీజిఎం అజ్ఞాతవాసి ముందు చేసిన తర్వాత ఇదే. అజ్ఞాతవాసి స్కోప్ లేదు పాపం అంత కొట్టనీకి, బట్ ఈ సినిమాలో ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టున్నాడు మొత్తం, అవును ఇష్టం ఎంత కావాలంటే అట్ట కొట్టేటట్టు. అవును ఈవెన్ ఎస్పెషల్లీ ఈవెన్ ఎమోషనల్ కూడా. దేవర క్యారెక్టర్ లో కూడా మంచి సీన్స్ ఉన్నాయి వాడికి ఎలివేట్ చేసుకోవడానికి. అవును, తెలుగు తీసింది బాగా highlight అయింది. లాంగ్వేజ్ వినే కదా. సో కాదు ఈవెన్ ఇంటర్వెల్ లో అందరిని చేసిన తర్వాత ఆ నైఫ్ ని వాటర్ లో కడిగేటప్పుడు అప్పుడు స్టార్ట్ అవుతుంది బీజిఎం ఒకటి, యు అవునవును, కాంట్ టచ్ ద సీ అని. అవును కరెక్ట్ గా వాడు యాక్ట్ గా అందరిని స్టార్ట్ చేసినాడు, నరికేసిన తర్వాత, యాక్ట్ గా స్టార్ట్ అవును చేసినాడు. అవును కరెక్ట్ యాప్ తో స్టార్ట్ చేస్తాడు, యు కాంట్ టచ్ ద సీ అని. అవును, బట్ అనిరుద్ధ్ మాత్రం ఎంజాయ్ చేస్తా ఈవెన్ ఆ చేస్తాడు. ఫియర్ సాంగ్ ని. ఫియర్ అవును సాంగ్ అవును పిక్చర్ చాలా బాగుంది అన్న, ఫియర్ సాంగ్ పిక్చర్ చాలా బాగుంది. బట్ సర్ప్రైజింగ్ ఏమంటే ఆయుధ చాలా పూజ బాగా చేశాడు. బాగా వచ్చేసింది. ఆయుధ పూజ మనం అంటే ఏదో అనుకున్నాం కానీ ఆ ఐదు పూజ వీడు అది ఇంకా చాలా అది బాగా చేసాడు. సర్ప్రైజ్ ప్యాకేజ్ సర్ప్రైజ్ అంటే ప్యాకేజ్. డాన్స్ చేశాడు. రత్నవేలు ఒక ఇంటర్వ్యూలో అవును అంటాడన్న ఆయుధ పూజ ఈవెన్ సాంగ్ గురించి. ముందు రోజు ఒక ఇంటర్వ్యూ ఇచ్చినాడు రత్నవేలు. ఇగో ఆయన చెప్పాడు యాక్చువల్లీ, మీకు ఫీస్ట్ ఉంటది చూసుకోండి ఓకే. అన్నట్టుగా. ఈవెన్ వాడు సాంగ్ ప్రొమో రిలీజ్ చేసినప్పుడు తర్వాత అప్పటికప్పుడు వీడియో ప్రొమో కూడా ఇచ్చినాడు. ఈవెన్ అవును ఈవెన్ ఆ మ్యారేజ్ సీన్ లో కూడా సింపుల్ గా అవును, డాన్స్ చేస్తుంటాడు, చాలా అవును, ప్లెజెంట్ గా ఉంటుంది ఎన్టీఆర్ డాన్స్ చేస్తుంటే. ఆ సాంగ్ అంతా అయిపోయిన తర్వాత ఒక అమ్మాయిని ఆ లాస్ట్ తంగమే కదా, ఎత్తుకుంటాడు నవ్వుకుంటూ, అక్కడ ఎన్టీఆర్ చాలా బాగుంటాడు. తంగమే అది. అంటే ఆ అనే తంగం ముందు ఆ మాట అంటది కదా, తంగం ఎత్తుకుని, నేను అవును దేవరాన్ని అదే కట్టుకుంటా అన్నట్టు అంటది. తంగం ఎత్తుకునేటప్పుడు నవ్వుకుంటూ. అవును, ఆమె వెళ్ళి అవును నవ్వుకుంటారు అట్లా. అక్కడ తంగమే అవును అవును యాక్చువల్గా. జాహ్నవి కపూర్ కూడా బాగా బాగా ఎంజాయ్ చేస్తూ చేశాడు అవునవును, డాన్స్ చాలా డేస్ ఆ తర్వాత. స్టెప్ అన్న ఇది ఫుట్ స్టెప్ వేశాడు కదా కాల్ మీద, వన్ సింగిల్ అవును ఛాన్సే లేదు. స్లైడ్ అవుతూ అవునవును, చాలా బాగా చేశాడు. అస్సలు అది ఇంకొకసారి పెట్టింటే బాగుండేమో అనిపించింది జీవన్ నాకు. రిపీట్ చేసింటే అవునవును, జనాలకి ఇంకా కనెక్ట్ అయ్యేదేమో అనిపించింది. అండ్ మ్యారేజ్ ఎక్స్పెక్ట్ చేయలేదన్న, అంటే ఆయుష్ సాంగ్ అయిపోయింది, అవును మ్యారేజ్ లో బిట్ అవును పెడతాడు అనేసి ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్కడ అక్కడ బాగా చేశాడు. కానీ అవునవును కానీ ఓవరాల్ చూస్తే ఆయుధ పూజ ఎక్కువ అప్లాజ్ వచ్చింది ఫియర్ కన్నా కూడా. అవును అవును ఫియర్ బ్యాక్గ్రౌండ్ లో సాంగ్ వెళ్ళిపోతుంది. ఈవెన్ నాకు ఇంకా ఫియర్ కూడా ఫైట్ ఇక్కడ మాస్టర్ లో ఫియర్ కూడా ఎక్కడ చెప్పు. నోటికి అక్కడ ఇది వస్తుంది, మేబీ టైటిల్ కార్డ్ అయినా వేసేస్తాడేమో వెళ్ళిపోతుంది అనుకున్నా, కానీ ఒక దానికి ఒక కరెక్ట్ గా పెట్టుకున్నాడు. ఈ పోస్ట్ లో పెట్టుకోవచ్చు కరెక్ట్ గా సాంగ్ అనేసి. లిరిక్ కూడా మ్యూజిషియన్ అవును అంటే లిరిక్ కి సంబంధించి కరెక్ట్ గా యాప్ట్ గా వెళ్తున్నాయి అవును బ్యాక్.
యాప్ట్ గానే అది వెళ్ళింది బట్ లిరిక్స్. ఇంకా సో ఇంకోటి మనం మాట్లాడాల్సింది ఫైట్ మాస్టర్ జీవన్. నాకు ఇంటర్వెల్ లో ఆ ఫైట్ ఎట్లుందంటే ఈవెన్ వాడు అంతమంది నరుకుతుంటాడు, అంత బ్లడ్ వస్తుంటుంది, బట్ ఈవెన్ అది మాసిగానే ఉంటుంది, కానీ చూడడానికి చాలా బాగుంటుంది ఆ ఫైట్. ఇంటర్వెల్ ఫైట్ మధ్యలో అవును వాటర్ ఎఫెక్ట్స్ గానీ, ఆ స్లో బిట్స్ గానీ, వాడు ఒకసారి కత్తి విసురుతాడు, విసిరినప్పుడు బ్లడ్ మొత్తం వెళ్తూ ఆ ఆ, టూల్స్ గానీ, ఇంకా ఒకరిని మూన్ షాట్, చంపనీకి హాఫ్ మూన్ షాట్ ఇచ్చినప్పుడు అయితే ఇంకా అది కత్తి పోడ్చుకుని ఎక్సలెంట్ వెళ్ళి అది. బోటి తగులుకుంటది కత్తి. అవును బట్ అవును అవును వెళ్తుంది అసలు. అది ఆవిడ వెళ్ళినప్పుడు వాటర్ ఎఫెక్ట్ గానీ, ఆ ఇంటర్వెల్ ఫైట్ చాలా బాగా డిజైన్ చేసినాడు ఆ ఆ ఫైట్ లో స్టంట్ అంతా కొరియోగ్రాఫర్ ఎవరు గానీ. ఈ ఈ ఢీ కత్తి వదిలేదు అది కొంచెం ఏదో స్పార్క్ వెళ్ళిపోతుంది అది కొంచెం నిలిపి కొట్టింటే బాగుండేమో. అది అవును అంత కూడా అవును వెళ్ళిపోతుంది అవును ఆ కత్తి లాగడం పట్టుకోవడం మేబీ కొంచెం. అవును దాన్ని ఎఫెక్టివ్ గా వాడలేదు అవును యాక్చువల్ గా, అదంత ఇదిగా నరకడమే చూపించలేదు. ఉంది కానీ దాన్ని మల్టిపుల్ వేస్ లో అవును బట్ వాడడం ఆడాడు చూపించలేదు బట్ అది ఎక్కువ. మనకి విజువలైజ్ కనపడలేదు అంత ఇదిగా ఫ్లోలో అవును వెళ్ళిపోతా వచ్చేసింది పర్టికులర్ గా అవును లేకుండా. చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోయింది అది. అవును అవును ఆ విషయంలో మాత్రం ఆ స్టంట్ కొరియోగ్రాఫర్ ఎవరో ఆ ఇంటర్వెల్ ఫైట్ ని బాగా డిజైన్ చేసుకున్నాడు. సెట్స్ అన్న నైట్ మాత్రం నీట్ గా ఎవిడెంట్ గా అర్థమైపోతుంది సెట్ లో వేసినారని. బట్ మనం మాట్లాడుకుంటే మార్నింగ్ అవును షాట్స్ అవును ఒరిజినల్ అవును షాట్స్ పెట్టినారు నైట్ మేబీ. బట్ మనకు అర్థమైపోతుంది ఆ ఎన్టీఆర్ ఆర్ట్స్ గురించి చెప్తారు కదన్నా ప్రొడక్షన్ అవును వచ్చేసరికి ఆ వర్క్ ఒకసారి ఇక కనపడింది. అది అవును అది మనం ఏం చేయలేము బట్ స్టిల్ అవును 185 అంటే ఇంకా వాళ్ళకున్న వాళ్ళకున్నంత లిమిట్స్ లో వాళ్ళు మంచి అవుట్పుట్ ఇచ్చారు మరి. అవును ఈ విఎఫ్ఎక్స్ ఆ, సూపర్వైజర్ యుగంధర్ అనే ఆయన ఆ, కదన్నా ఆ, సీన్స్ ఆయన మీద. తీసి పడేసిన అవునవును యుగంధర్ యుగంధర్ ఆయన. ఆయన ఆయన మీద ఫస్ట్ కొంచెం బ్యాడ్ మార్క్స్ ఉన్నాయి ఇంతకు ముందు యాక్చువల్ గా. అనౌన్స్ చేసినప్పటి నుంచి ఆయన మీద కొంచెం ఎక్కువ నెగిటివిటీ మీద ఎట్లా అవుట్పుట్ వస్తుందో అవును అవును భయపడుతున్నారు యాక్చువల్ గా. ఎందుకంటే మనము అదేంటది సర్కారు వారి పాట చూస్తే ఎవిడెంట్ గా తెలిసిపోతుంటుంది ఆయన అయ్యో సర్కార్ పాటల క్లైమాక్స్ లో ఉంటది ఆ వాక్ చేసేటప్పుడు, గ్రీన్ మ్యాట్ అసలు సైక్లింగ్ ఇంకా. చేసేటప్పుడు శ్రీమంతుడి సినిమాలో. అవును అవునవును సర్కార్ పాటల ఇంటర్వెల్ ఎవిడెంట్ గా. సీన్ ఉంటది కదా కార్ ఆపేసీను. అవును అవునవునవును అక్కడ రోడ్డు పైన అక్కడ కూడా ఆపేసి. ఎలివేట్ అయిపోతుంది. అవునవును సో ఆ ఒక్క విషయంలో అతని మీద కొంచెం ఉండింది. సో ఈవెన్ దో ఇతని మీద కాకుండా ఒక హాలీవుడ్ విఎఫ్ఎక్స్ అతన్ని సూపర్వైజర్ కి తెచ్చుకున్నారు, ఎస్పెషల్ అవును అండర్ వాటర్ సీక్వెన్స్ కోసమని. ఓకే ఈయన ఆ సాబు విషయంలో సిరిల్ కొంచెం సాబు ఈయన సిరిల్ సాబు కూడా సీరియల్ ప్రొడక్షన్ చూసుకుంటాడు ఎంత ఆయన సెటప్ అంతా సెటప్ కి సెట్టింగ్ అవును సెటప్ కి. ఓకే ఓకే ఇక మనం రత్నవేలి గురించి కూడా మాట్లాడుకోవాలి జీవన్. అవునా రత్నవేలి గురించి ఆ, కూడా మాట్లాడుకోవాలి. ఆయన సో చెప్పడానికి ఏముందన్న అంత వన్ దీవ ఆఫ్ పిచ్చి బెస్ట్ పడేసినాడు అసలు. పిల్లర్ అసలు. అవునవును అవును మీకు ఆ రేంజ్ లో సో అవుట్పుట్ ఆయుధ పూజ వచ్చిందంటే అంత ఎఫెక్టివ్ ఇంకోటి రావడానికి. అయితే అవును నైట్ ఎఫెక్ట్ అవును లోను, అండర్ అవును వాటర్ సీక్వెన్స్ కానీ, ఎందుకంటే మాక్సిమం టైమ్స్ డార్క్ లోనే ఉంటుంది మూవీ అంతా. సో అవును స్క్రీన్ పైన డార్క్నెస్ కనిపించకుండా కలర్ గ్రేడింగ్ ని బాగా హ్యాండిల్ చేశాడు రత్నవేలు. ట్రైలర్ నుంచి ఇంకొక షాట్ వచ్చి ఎన్టీఆర్ దూకేసాడు బోట్ లోకి. అది ఫస్ట్ చాలా మంది అవును ట్రావెల్ చేసి అవునవును వచ్చినారు బట్ మూవీలో బాగా అవును కుదిరింది చాలా బాగా కుదిరింది ఆ సినిమా చాలా బాగా షాట్. కుదిరింది. సోను సుధీర్ అవును కింద పడే ఐ అవును మీన్ సారీ ఎవరు సైఫ్ అలీ ఖాన్ బైరాన్ కింద పడేసి వాడు దిగడం బోట్ దిగుతాడు అట్నే టక్కని. సైఫ్ అలీ ఆ, ఖాన్ చాలా బాగా తీశాడు అది. సోలోగా వాళ్ళు ఇంకోటి జంప్ ఏమంటే ఉంటుంది, నాకు స్ట్రైట్ జంప్. నచ్చింది అంటే టామ్ చాకో అన్న అవును సినిమా అంతా ఒక ఇదిగా ఉంటది వాడొక్కడ మాత్రం వాడికి సరైన క్యారెక్టర్ ఇచ్చాడు సినిమాలో. నాన్ సింక్ లో ఉంటాడు వాడు ఎక్కడ పోయినా కూడా. ఈవెన్ ఎక్కడెక్కడ జరుగుతుంది అవును టామ్ చాకో మాత్రం వాడు వేరే సింక్ లో ఉంటాడు యాక్చువల్ గా. ఫస్ట్ అక్కడ స్పీడ్ దగ్గర నుంచి కానీ వేరే ఈవెన్ వైపు లో అన్ని ఫైట్ లో కూడా. ఉంటాడు. అవును అవును వాడి క్యారెక్టర్ ఇంకా ఎలివేట్ అవును చేయాలి full గా. నేనంటే ఇంకా ఏదన్నా బ్యాక్గ్రౌండ్ లో వాడికి ఒక కథ రన్ చేస్తా ఉంటాడేమో అనుకున్నా నేను. అంటే 2 టైమ్స్ యాక్చువల్ గా చంపాల్సి వచ్చిందండి. 2 టైమ్స్ చంపేసాల్సి వచ్చింది కానీ చంపలేవాడిని 2 టైమ్స్ ఇంటర్వెల్ లో చంపాల్సింది వాడిని టామ్ చాకో అని దేవరాని. బట్ మనం కంట్లో చూసినామంటే పొడుస్తాడు, కంట్లో ఈవెన్ పొడుస్తాడు. కత్తి దాకా వచ్చి కూడా ఇట్లా అవును కొట్టి పంపిస్తూ వేసేస్తాడు కానీ చంపడం అని. ఉమ్. ఈవెన్ అదే షాట్ అన్న ఇప్పుడు ఎప్పుడు టామ్ చాకో దేవర కొట్టడో సెకండ్ హాఫ్ లో చూసినారంటే దేవర గెటప్ వేసుకుని వస్తాడు కదా అప్పుడు బైరా వాడు కొడుకు ఫాలో అవుతా అంటే వాడు చంపడు ఒకరిని. వర వచ్చి అవును ఆల్మోస్ట్ అవును 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 చంపడు అవును అక్కడ ఆపేసి అవును కుంజర వదిలేసి వెళ్తాడు. కొడుకుని అవును వదిలేసి అక్కడ వెళ్ళిపోతాడు. వరానే దేవరని ఎవిడెంట్ గా అర్థమైపోతాను. మేబీ ఫ్యామిలీ ఆడియన్స్ అర్థం చేసుకున్నా లేదు తెలియదు కానీ ఆ మూమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా ఇది దేవర కాదు ఆ వైపు లేదు అవును అవును వరానే అనేది మాత్రం అనిపిస్తూనే ఉండే. అంటే వాడు అవును అంటాడు డైలాగ్ మదర్ వచ్చి కోసం వాడు ఎంటర్ అయ్యే అవును టైంలో నాకు అది మనకు అర్థమైపోతా ఉంది యాక్చువల్ గా. అవును వీడే వేషం వేసుకొని ఇది వచ్చింటాడు అని చెప్పేసి. మెయిన్ బ్యాక్ లాగ్ ఏమంటే ప్రిడిక్టబుల్ అన్నారు అంటే ప్రిడిక్ట్ చేయనట్టు వెళ్ళిపోతుంది. అర్థమైపోతుంది అవును జనాలకి ఇదే అవును ఉంటది. అవును సెకండ్ హాఫ్ ని అక్కడే స్టోరీ అంటే డ్రైవ్ అవును అయిపోతుంది. మనం అనుకున్నట్టే వెళ్ళిపోతుంది స్టోరీ అవును అక్కడ. ఆ ప్రిడిక్టబుల్ వల్ల ట్విస్ట్ అంతగా ఎలివేట్ అవ్వలేదు మాక్సిమం కరెక్ట్ పీపుల్స్ కి. కొన్ని కరెక్ట్ ఇప్పుడు అర్థమైపోయింది. జీవన్
మనకి అవును 10 మినిట్స్ టైం ఉంది. అంటే నువ్వు ఆ పాస్ నెగిటివ్స్ ముందులే ఉన్నాయి మళ్ళీ కదా, చెప్తాను నెగిటివ్స్ మళ్ళీ కూడా పెట్టాను. నెగిటివ్స్ ఇది ఏమేమి మనం కరెక్ట్. అబ్జర్వ్ చేసిన నెగిటివ్స్ ఉంటాయి కదా, సో దాని గురించి కూడా మనం మాట్లాడదాం. మూవీలో మనం ఏమేమి నెగిటివ్స్, ఇది ఇలా ఉంటే బాగుండేది, ఆ నెగిటివ్స్ గురించి కూడా మాట్లాడదాం. లైక్ ఇది వన్ ఆఫ్ ద ప్రెడిక్టబిలిటీ అనేది వన్ ఆఫ్ ద నెగిటివ్ పాయింట్. సో అంటే అవును. అవును ఇక్కడ మనం ఏంటంటే కొన్ని సీన్స్ ప్రెడిక్ట్ చేసేయచ్చు. అంటే వాళ్ళు ఇది సస్పెన్స్ గా ఉంచాలి అనుకున్నది కూడా మనకి కొంత అర్థమైపోతాం కొన్ని కొన్ని దగ్గర. అంటే అవునవును. సో అవి అలాంటివి అబ్జర్వింగ్ ఏదో ఇంకొక అబ్జర్వ్ ఇంకొక చేస్తాం. క్వశ్చన్ ఏమంటే తమి, సెకండ్ పార్ట్ కి లీడ్ ఉందా లేదా సినిమాకి? అంటే సెకండ్ పార్ట్ అవసరమే లేదు. ఇంటర్వ్యూలో కోటాలు చెప్పినట్టు ఏమంటే నాకు సెకండ్ పార్ట్ చేయడం ఇష్టం లేదని చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో. నాకు ఒక పార్ట్ స్టోరీ చెప్పాలని వచ్చింది, బట్ స్టోరీ స్పాన్ పెద్దది, నాకు వేరే ఆప్షన్ లేదు, రెండు స్టోరీకి చెప్పాల్సి వచ్చింది అని చెప్పినాడు అనమాట. సో అక్కడ వచ్చేసరికి నీకు అంటే ఒకే క్వశ్చన్, మెయిన్ క్వశ్చన్ ఏమంటే ఆ సెకండ్ హాఫ్ లో సీలోకి వెళ్తారు కదా లాస్ట్ లో, బైరాన్ కూడా పిలిచుకెళ్ళిపోయింటే, బైరాన్ని చంపేస్తుంటే ఆడి సినిమా అయిపోయేది స్టోరీ ప్రకారం. బైరా వెళ్ళిపోయి బైరా చచ్చిపోతే బైరానే మెయిన్ విలన్ అక్కడ. బైరా కానీ చచ్చిపోతే ఎవరు అయిపోయింది. సెకండ్ ఎవరు హాఫ్ లో చచ్చిపోలేదు కదా ఇక్కడ. సెకండ్ హాఫ్ లాస్ట్ లో బైరాన్ తీసుకెళ్ళిపోయింటే సీలోకి, బైరాన్ని వరా చంపేసింటే అయిపోయింది సినిమా. ఇంకా ఆడికి మీకు ఇంకా ఆడికి ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం కూడా లేదు కదా, ఆడికి అయిపోయింది సినిమా. అవును కానీ సో ఏ ఇప్పుడు విషయం అవును బైరాన్ చంపేసినారు అనుకో, నీకు అక్కడ బైరాన్ చంపితే మూవీ స్టార్టింగ్ లో వాళ్ళు వచ్చి, ఇప్పుడు వాడు వేరేం పేరు, వాడు అజయ్ పోలీస్ అజయ్ అజయ్ ఆఫీసర్ అజయ్ 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 వచ్చి అజయ్ వాడిని కలుస్తాడు కదా. ఇప్పుడు ఏంటంటే కానీ వాళ్ళ ఆ స్టోరీకి దీనికి ఆ లింకప్ అదంతా కూడా అది ఇంకా చెప్పలేదు కాబట్టి అది ఇంకా అదే చాలా అది కొంచెం బిట్స్ అండ్ పీసెస్ గా ఉన్నట్టు అనిపించింది. కొంచెం ఇంకొంచెం డీటెయిల్డ్ గా అసలు ఏంది నువ్వు అసలు ఎవరిని యాక్చువల్ గా ఎతకుతున్నావు అది కొంచెం క్లారిటీ వాళ్ళు అది ఉంటుంది, కొంచెం అవసరం మిస్ లేదు. అయింది. ఓన్లీ దేవరా స్టోరీనే అవును హైలైట్, దేవరా వర ఆ రెండు స్టోరీసే పెట్టి నీకు అవును అవును. క్లియర్ కట్ గా వాళ్ళ ఇద్దరి స్టోరీ, ఆ ఊరిని వాళ్ళు ఎలా ఎగ్జాక్ట్ గా చూపిస్తుంటే సరిపోయిండు. ఈ మళ్ళా ఈ క్రికెట్ వరల్డ్ కప్ ఇవన్నీ తీసుకొని ఎగ్జాక్ట్ గా అవసరం లేదు యాక్చువల్ గా. అండ్ ఇంకోటి వచ్చి తంగం క్యారెక్టర్. యాక్చువల్ గా గ్లామర్ క్వశ్చన్ కోసం పెట్టుకున్నారు పాపం. మేబీ ఒక ఇంటర్వ్యూలో చాలా ఇంటర్వ్యూ చెప్తారు, అమ్మాయి యాక్టింగ్ బాగా చేసింది, ఒక సీన్ ఉంటుంది, ఒక సీన్ ఎన్టీఆర్ షాక్ అయినాడు అనేసి. అది ఇక్కడ కూడా రాలేదు, మేబీ సెకండ్ పార్ట్ లో ఏదో పెట్టారు తెలియట్లే యాక్చువల్ గా. బట్ అదొక డిసప్పాయింట్మెంట్. కొంచెం క్రింజ్ అనిపించింది కొన్ని సీన్లు. ఇంకా హిమజ కంప్లీట్ గా ఎత్తి క్యారెక్టర్ చూపించలేదు. ఎవడు ఏంటి అసలు మేబీ ఎవరా ఎత్తి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎవరు కనీసం నువ్వు మన ఆ KGF లో క్వశ్చన్ వేస్తే విలన్ బాగుంటుంది. వాళ్ళ ఎతి తమ్ముడు. నాకు తెలిసి బాబీ డియోల్ అనుకుంటున్నా, ఎందుకంటే బాబీ డియోల్ ని అన్బోర్డ్ చేశారు. ఓకే ఓకే ఉండొచ్చు. అండ్ నాకు ఇంకొక అవును డౌట్, యాక్చువల్ లాస్ట్ లో వరాన్ని చంపాడా లేదా? వరా చచ్చిపోయాడు లేదా? వరా కూడా చచ్చిపోయాడా? చచ్చిపోలేదు, లేదు చచ్చిపోలేదు, చచ్చిపోలేదు. వెనకాల ఆ బోట్ కట్ లో చేసుకుంటాడు కాదు ఆ బోట్ లోంచి ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరు చచ్చిపోలా. అంతే. ఎవరు చనిపోలేదు. అవును ఆ బోట్ లో ఆ ఎవరు బోట్ లో చనిపోలేదు, ఎవరు చనిపోలా. ఎవరు చనిపోలేదు. అందరికీ ఓకే మార్క్ వేసి పంపించాడు అంతే. ఓకే. మార్కేసి పంపిస్తాడు అంతే. అండ్ ఇంకొక డీటెయిలింగ్ ఏమంటే ఇంటర్వెల్ వాళ్ళు ఎవరు చూసినామంటే చంపలేదు. ఆ బోట్ ఉంటుంది కదా, శవాలు తగిలిచ్చి, ఆ బోట్ అవును షేప్ ఎక్స్, ఎక్స్ అవునవును వేస్తాడు యాక్చువల్ గా. ఎక్స్ అది వేస్తాడు. ఫస్ట్ అవును అర్థం కాల, అతను ఏం మాత్రం చెప్తా చనిపోయి, అనుకున్నా కానీ అవును అవును అది ఎక్స్ మేబీ, అంటే ఇంకా పోకూడదు ఎవరు ది అవును బోట్ లోకి. మేబీ నేను అనుకోవడం ఏమంటే ఆ ఎక్స్ లో ఉన్న వాళ్ళు బయట వాళ్ళు కాబట్టి వాళ్ళని చంపినాడు. వీళ్ళ మనుషులు ఓకే అయితే ఓన్లీ ఎక్స్ మార్క్ వేసి వదిలిపెడుతున్నాడేమో. వాళ్ళు అవును అక్కడ వచ్చే వాళ్ళు కొంచెం బయట నుంచి వస్తారని చెప్తాడు కదా, సో అందువల్ల వాళ్ళని చంపేసి వీళ్ళ మనుషులు ఈ 4 ఊరు వాళ్ళని మాత్రమే కోపం మీద ఓన్లీ ఎక్స్ మార్క్ వేసి వదిలేస్తాడు అదే, వీళ్ళని ఎందుకంటే చంపకుండా. ప్రొటెక్ట్ చేసేటే ఫస్ట్ హాఫ్ లో అవును ఆర్మీ ఆఫీసర్ల మీద, ఐ మీన్ ఆఫీసర్ల మీద తిరగబడినప్పుడు కూడా ఎవరు చంపడు, ఎవరో చంపడు, అవును ఉంటాడు చంపడు. అంతే. అవును 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 అక్కడ ఆ ఓన్లీ ట్రాన్స్ఫర్మేషన్ తో శ్రీకాంత్ క్యారెక్టర్ బాగా అంతే. నచ్చింది నాకు. శ్రీకాంత్ ఆపుతాడు ఫస్ట్, శ్రీకాంత్ రిలీజ్ అవును అవును అయ్యి మిగతా అవును వాళ్ళు వెంటనే రిలీజ్ అయిపోతాడు, వెంటనే చాలా బాగా పెట్టారు రియలైజేషన్, ఆపుతాడు. అంతా బాగా పెట్టినాడు. అవును అవును ఓకే, సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఏమైపోయిందంటే ఆ, కొంచెం లాస్ట్ 40 మినిట్స్ ఎన్టీఆర్ అనవసరం చెప్పకుండా ఉండాల్సింది. ఎప్పుడు ఎన్టీఆర్ ఈ సినిమా గురించి చెప్పడు ఎక్కువ, బట్ ఈ సినిమాకి ఎగ్జాక్ట్ గా. వచ్చేసరికి లాస్ట్ 40 మినిట్స్ అవును అవును ఎమోషనల్ రైడ్ అనే కాడికి మీరు గుర్తుందే లేదా అన్న, ట్రిపుల్ ఆర్ వచ్చినప్పుడు కూడా రాజమౌళి ఒకటి అంటాడు, అవును ఎమోషన్ ఆఫ్ ద ఎమోషన్ ఆఫ్ ద ఎమోషన్ అనేసి, ఎమోషనల్ మీద అనేసి ఒక డైలాగ్ ఉంటుంది యాక్చువల్ గా. మీకు సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఎమోషనల్ మీద రైట్ చెప్తాను అనమాట. సేమ్ ట్రిపుల్ ఆర్ కి అజయ్ దేవగన్ ఎమోషన్ ఒకటి, రామ్ చరణ్ ఎమోషన్ ఒకటి, ఓకే ఎమోషన్ ఉంటుంది. అదొకటి ఇంటర్వ్యూ అవును అంటాడు యాక్చువల్ గా అవును ఎమోషన్ మీద. సో అట్లా ఎన్టీఆర్ ఫస్ట్ 40 మినిట్స్ అనే కాడికి ఇంకా నాకు ఒకే ఒక అక్కడ సజెషన్ ఏమంటే, చుట్టం అనేది కొంచెం ముందు పెట్టేసి ఎప్పుడైతే ఫైట్ అయిందో ఆ, అక్కడే దావూది పెట్టేసి ఉంటే, దావూదికి స్కోప్ ఉంది యాక్చువల్ గా. లెంత్ గురించి ఆలోచించకుండా నువ్వు లాస్ట్ వరకు దావూద్ అదే అసలు ఆ దావూది కానీ అక్కడ దావూది పెట్టేసి దావూది సాంగ్ పెట్టింటే మంచి మాస్ పల్స్ ఉండేది అక్కడ, కొంచెం జనాలకి ఐ మూమెంట్ ఉండేది. అవును ఒక హై ఉండిందేమో. అవును, అక్కడి నుంచి కావాలంటే నువ్వు ఎమోషనల్ రైడ్ ఎత్తుకోమండొచ్చు.
బట్ అదొక దాచిపెట్టాడు డిసప్పాయింట్మెంట్. అనిపిస్తుంది అన్న. దాచిపెట్టాడు ఏంటి సెకండ్ పార్ట్ కి, ఇప్పుడు మొత్తం ఇప్పుడే ఇచ్చేస్తే సెకండ్ పార్ట్ లో ఏమి ఇస్తారు? యాక్చువల్ గా అది జాన్వీ ఉండదు కదా. కపూర్ది స్టోరీ కొంచెం వేరేగా రాసుకొని ఉంటే బాగుండేది. ఇంకా కొంచెం కొంచెం ఖచ్చితంగా అదైతే ఉంది. కొంచెం అవును నేనేమనుకుంటే అవును వాడికి సెకండ్ పార్ట్ చేద్దాం అవును ప్లానే లేకుండా ఉన్న దాని వల్ల కొంచెం ఆ ఫస్ట్ పార్ట్ ఎట్లా చేయాలో తెలియకుండా ఎట్లా నిలబెట్టాడు అనిపించింది యాక్చువల్గా. కొంచెం అది కానీ బాగుంటే ఇంకా యునానిమస్ యాక్చువల్లీ టాక్. ఇంటర్వ్యూలు చెప్పినప్పుడు వాంటెడ్ గా నేను జాన్వీ ఫినిష్ కపూర్ క్యారెక్టర్ అయ్యింది, బాగా సెకండ్ పార్ట్ అవుతుంది. రాసుకున్నానంటే నేను కొంచెం బాగా ఎక్స్పెక్ట్ చేసా. అమ్మాయి క్యారెక్టర్ అవును కొంచెం నోటబుల్ గా ఉంటుంది, కొంచెం యాక్టివ్ ఉంటుంది, యాక్షన్ చూపించుకోవడానికి అవును scope ఉంటుంది అనుకున్నాం. బట్ చూస్తే హీరోయిన్ కన్నా తక్కువగా రాసుకున్నాడు క్యారెక్టర్ ఎందుకో, జాన్వీ క్యారెక్టర్ ని. మొత్తం మీద గ్లామర్ అయితే కోషెంట్ మాత్రం లో ఓకే, ఎన్టీఆర్ దాన్ని మనం ఫ్యాన్స్ కి అయితే కాదనలేము, మాత్రం కానీ విజువల్ ఫీస్ట్ ఫస్ట్ మూమెంట్ నుంచి అవును లాస్ట్ వరకు ప్యూర్ ఎన్టీఆర్ మూమెంట్స్. ఈ 6 years గ్యాప్ ఏదైతే వచ్చిందో కడుపు నిండిపోయింది అవును చూస్తా ఉంటే. మొత్తం అవును ఎన్టీఆర్ యాక్చువల్ గా ఫస్ట్ స్టార్ట్ నుంచి లాస్ట్ షాట్ వరకు ఎట్లా ఒకట్లా. అవును ఇట్స్ వన్ మ్యాన్ షో అదైతే ఎన్టీఆర్ది. 1 man show. అదొక సేవింగ్ ఉందన్న, ఎప్పుడైనా సినిమా ఫెయిల్ అవ్వచ్చు, ఎన్టీఆర్ ఎప్పటికీ ఫెయిల్ అవ్వడు. ఎందుకంటే కంప్లీట్ యాక్టర్ అంతే. ఎన్టీఆర్ అంటే అవును అది అవును మేబీ మేబీ ఇంకా నెక్స్ట్ ఇంకా బాలీవుడ్, ఆ తర్వాత ఇంకా మళ్ళీ ప్రశాంత్ నీల్ కన్నడ మార్కెట్ ఫస్ట్ చూడాలి.